జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 23/3/2025 ఆదివారం, పాల్గొన బహుళ నవమి మొదలుకొని 29/3/2025 శనివారం, పాల్గొన బహుళ అమావాస్య వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్య, రవి మీనం, బుధుడు మీనం, శుక్రుడు మీనం, కుజుడు మిథునం, చంద్రుడు ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మంచి గుర్తింపు వస్తుంది. చేసిన పనులలో మంచి పేరు వచ్చేటట్టుగా ఉంటుంది. వారు వృత్తి ఉద్యోగాల్లో మంచి ప్రావీణ్యత పొంది పేరు ప్రతిష్టలు గడించేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు, క్యాంపస్ రిక్రూట్మెంట్లలో సెలక్షన్స్ అయ్యేటట్టుగా ఉంటుంది. అలానే అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తుంటారు. వీసా లాంటివి ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనేక విధమైనటువంటి లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ మరియు మంచి గుర్తింపు, అవార్డు, రివార్డు వచ్చేటట్టుగా ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, అలానే స్థిరాస్తులలో లాభసాటిగా ఉంటుంది. ఆస్తులు కొనడానికి కొరకు మీరు ప్లాన్లు సక్సెస్ అవుతాయి. ఇదివరకే మీరు పెట్టినటువంటి పెట్టుబడికి రాబడి మరియు రెట్టింపు లాభం వచ్చేటట్టుగా ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది. అలానే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, రాజకీయ పరంగా ఉన్నవారికి అందరికి కూడా ఈ వారం మంచి లాభసాటిగా ఉంటుంది. చేసినటువంటి పనులకు మీకు మంచి గుర్తింపు వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల యాజమాన్యం మరియు పై అధికారులు మీరు చేసేటువంటి పనిని గుర్తించి మంచి విలువలను ఇస్తారు. అలానే ఈ వారం అంతా కొంత శుభ పరిణామాలు ఉంటాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వారంలో 4 గ్రహాల అనుకూల్యత ఉంటుంది. రవి, బుధ, ఆదిత్య యోగం ఏకాదశ స్థానంలో ఉండడం చేత, అలానే శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు వస్తుంది. అన్నీ లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ప్రావీణ్యత చూపిస్తారు. అలానే వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, చేసేటువంటి పనిలో మంచి రాణింపు వచ్చేటట్టుగా ఉంటుంది. అలానే అవివాహితులకు కొంతమేరకు శుభ సమయం ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. బుధ ఆదిత్య యోగం వస్తుంది కనుక మీకు బుధుడు మంచి అనుకూలిస్తాడు. వ్యాపార మెలకువలతోని ముందుకు దూసుకెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. కొన్ని శుభకార్యాల లోపల ఎక్కువగా ఖర్చు పెడతారు. శుభకార్యాల లోపల పాల్గొనడం, అలానే దూర ప్రయాణాలు చేయడం ఇటువంటివి ఈ వారం జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా మీకు సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఎంత ఖర్చులున్నా కూడా మీకు సమయానుకూలంగా డబ్బులు చేతికి అంది ఎక్కడ మీకు సమస్య రాకుండా జరుగుతుంది. సంఘంలో మంచి గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. అనుకోని వినుకోని ఒక సంఘటనలో మీకు లాభసాటిగా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. అట్లానే విద్యార్థులకు కొంత శుభ సమయమే. కొంత మీరు చేసేటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు,
పేరు ప్రతిష్టలు వచ్చినట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశికి ఈ వారంలో కొంత ఆలోచనలతోని ఎక్కువగా గడుపుతారు. ఏదో తెలియనటువంటి ఆందోళనలు, ఎంత మీకు లాభాలు వచ్చినా, ఎంత సమస్యలు పోయినా కూడా ఏదో రకమైనటువంటి విచారాలకు గురికాక తప్పదు. అదే మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి శ్రమ అధికం, రాబడి తక్కువగా ఉండడం, పై అధికారులతోని చాలా ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. మీకు ఎంత శ్రమ చేసినా కూడా దానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందలేకుండా ఉంటారు. విపరీతమైనటువంటి స్ట్రెస్ను మీరే కొని తెచ్చిపెట్టుకుంటారు. పై అధికారులు కానీ, పై యాజమాన్యం వారు కానీ మీకు ఇచ్చిన పని కంటే ఎక్కువగా మీరే పని ఎక్కువగా మీరు మోసేటట్టుగా మీరు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మీరు చేసేటువంటి పనికి గుర్తింపు మాత్రం లభిస్తుంది. తప్పకుండా ఇప్పుడు చేసిన పనికి ఎప్పుడన్నా గుర్తింపు వస్తుంది అనేటువంటి మాటతోని మీరు ముందుకు వెళ్తుంటారు. సమయానుకూలంగా మీరు స్పందిస్తారు. మీ కింద పనిచేసే వాళ్ళు కూడా మీకు సహకరిస్తారు. కాకపోతే కొంతమంది మీ మీద ఏదో మాటలు చెప్పడం అటువంటివి చేస్తుంటారు. కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఎంత శ్రమైనా కూడా మీరు భరించేటట్టుగా మీరు సిద్ధంగా ఉంటారు. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత ఖర్చులు అధికమైనా కూడా మీరు ఆ ఖర్చులు తగ్గట్టుగా రాబడి కూడా ఉంటుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తుంటారు. శుభకార్యాల్లో లోపల పాల్గొంటారు. దాంతో కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల కూడా కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా రవి దశమ స్థానంలో ఉన్నాడు కనుక మీరు చేసేటువంటి పనికి గుర్తింపు వస్తుంది అనేటువంటి మాటతోని ముందుకు వెళ్తుంటారు. కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. అవివాహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ లేదా వివాహం జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. అలానే సంతానం కొరకు ఎదురు చూసేటువంటి వారికి తప్పకుండా శుభవార్తను వింటారు. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఒక ప్రమోషన్స్ లేదా దీనికంటే బెటర్ ఆపర్చునిటీస్ మీ ముందు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారస్తులకు మరియు రాజకీయ పరంగా ఉన్నవారికి అందరికి కూడా మీరు చేసేటువంటి వ్యవహారాలలో మంచి ఆనుకూల్యత లాభిస్తుంది. దైవం మీకు అనుకూలిస్తుంది. ఎంత పని చేసినా కూడా మీరు మనసును బాధ పెట్టుకోకుండా మీరు ముందుకు వెళ్తుంటారు. కొంతమేరకు అలసట లేకుండా మీ పనిని చూపిస్తారు. దానికి మీ యాజమాన్యం వారు కానీ, మీ పై అధికారులు కానీ మంచి పేరు ప్రతిష్టలు మీకు తెచ్చిపెట్టేటట్టుగా వ్యవహరిస్తారు. అట్లానే రివార్డు, అవార్డ్స్ లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మీ తోటి అధికారులు మరియు మీ కింద పనిచేసేటువంటి సిబ్బంది కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేటట్టుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అవివాహితులకు శుభసూచనలే. వీసా లాంటి కొరకు ప్రయత్నించే వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. దీర్ఘాలోచనలు అంటే దూరపు ఆలోచనలు కూడా మీకు కొంతమేరకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. విమాన ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ వారమంతా మీకు అన్ని శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారంలో కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఎంతో ఆలోచనలతోని ముందుకు వెళ్తుంటారు. కొన్ని ఆలోచనలు సఫలీకృతమవుతాయి. కొన్ని ఆలోచనలు కొంత వ్యతిరేకత లభిస్తుంది. కనుక మీరు మనసు కొంత చికాకుగా ఉండేటువంటి విషయంగా ఉంటుంది. కొన్ని దుర్వార్తలు వినేటట్టుగా మీరు ఈ వారం గోచరమవుతున్నాయి. అనుకోని వినుకొని కొన్ని లాభాలు కూడా వస్తాయి. కొన్ని మనసు
కొద్దిగా చంచలంగా ఉంటుంది ఈ వారం. దూరాలోచనలు చేస్తారు. అలానే మీ పిల్లల వ్యవహారంలో కొంత మేరకు ఒక స్థితికి లేదా ఒక రేవుకు చేరేటట్టుగా మీరు వాడిని తీసుకొస్తారు. స్థిరాస్తుల యోగం పడుతుంది. స్థిరాస్తులలో మీకు భూ సంబంధమైనటువంటి లాభాలు వచ్చినట్టుగా గోచరమవుతున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం మీకు చెప్పదగినటువంటి సూచన. ధనాదాయం పెరుగుతుంది. మీ పిల్లలు చాలా ఆనందంతో ఉంటారు. వారు ఏదో ఒకటి సాధిస్తారు. దాంతో మీ ఇల్లు కూడా కొంత మేరకు సందడిగా ఉంటుంది. కాకపోతే కొంత మనసు బాధాకరంగా దుఃఖకరంగా ఉండేటువంటి కొన్ని సన్నివేశాలను మీకు చూడక తప్పేటట్టుగా లేదు. అలానే దైవ సంఘటనలు కొన్ని పూజాధికారులలో కూడా పాల్గొంటారు. కొద్దిగా సామాజిక సేవలో మీరు పాల్గొనేటట్టుగా ఉంటుంది. మీ బంధువుల కలయిక ఎక్కువగా ఈ వారం కలిసేటట్టుగా కనబడుతున్నది. కొంత మేరకు కొంత శుభాలు జరగాలంటే మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి చాలీసా అటువంటి చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి వారంలో దైవం అనుకూలిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాల లోపల పాల్గొంటారు. వాటిలో కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో లాభసాటిగా మీకు ఘటిస్తుంది. భూ వివాదాల నుంచి దూరంగా ఉంటారు. భూ సంబంధమైనటువంటి లాభాలు ఘటిస్తారు. స్థిరాస్తులు కొంటారు. కొంతమేరకు రుణభారం తగ్గేటట్టుగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వనరులను మీరు సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆనుకూల్యత, మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైనటువంటి విషయాల లోపల మీరు పాల్గొంటారు. అలానే శుభకార్యాలోచనల కొరకు కొంచెం ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. కాకపోతే సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అంది ఎక్కడ కష్టంగా లేకుండా జరిగేటట్టుగా ఉంటుంది. అట్లానే మీ స్థిరాస్తుల లాభం చాలా మట్టుకు ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. అలానే అవివాహితులకు కూడా తప్పకుండా వివాహ యోగ్యత ఏర్పడుతుంది. యజ్ఞాది కర్మలలో లేదా దైవిక సంబంధమైనటువంటి పూజాధికారుల్లో కూడా మీరు పాల్గొనేటట్టుగా ఉంటాయి. దైవ సందర్శనలకు వెళ్తారు. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభ సమయమే అని చెప్పవచ్చు. ఈ వారమంతా మొత్తం మీద ఈ వారం శుభ పరిణామాలే ఉంటాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి వారంలో కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చి పెట్టుకుంటారు. మీకు భూ సంబంధమైనటువంటి లాభాలు వస్తాయి. అట్లానే ద్రవ్య సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు ఖర్చులు అధికమవుతాయి. అట్లానే సమయానుకూలంగా ఖర్చులు అధిగమించేటట్టుగా మీ డబ్బులు మీ చేతికి అందుతాయి. నూతన బహుమతులను పొందుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తుంటారు. కాకపోతే ఏదో మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. ఏదో విచారం, ఆ విచారం ఎందుకో అనేటువంటిది మీకు కూడా తెలియకుండా ఎక్కువగా విచారం చేస్తుంటారు. కాకపోతే ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ సమస్యలను ఊహాత్మకమైనటువంటి సమస్యలుగా మీరు భావిస్తారు. అనేకమైనటువంటి విషయాలలో మీకు ఆనుకూల్యత లభిస్తుంది. ఉద్యోగ భద్రత లేదా ఉద్యోగ అవకాశాలు మీకు వస్తుంటాయి. అట్లానే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల యోగం పట్టేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. శుభకార్యాల లోపల పాల్గొంటారు. శుభకార్యాల లోపల ఖర్చులు అధికమవుతాయి. బంధు ప్రీతి ఎక్కువగా అవుతుంది. బంధువులతోని కలయికగా మీకు ఈ వారం గడుపుతారు. ఈ వారమంతా కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వారంలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తిలో పనిచేసే వారికి మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఇదివరకే ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఆపర్చునిటీస్ మీ ముందుంటాయి. ఉద్యోగ భద్రత మరియు ప్రమోషన్స్ లాభిస్తాయి. అనేకమైనటువంటి విషయాలలో లాభసాటిగా ఉంటుంది.
మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించి మీకు మంచిని పేరు తెచ్చిపెట్టేటట్టుగా వ్యవహరిస్తారు. అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల యోగంలో కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. స్థిరాస్తుల విషయం లోపల ఒక కొలిక్కి వస్తారు. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. జామీన్లు మధ్యవర్తిత్వం మీరు చేయకండి. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. స్థిరాస్తుల యోగం, స్థిరాస్తుల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు సఫలీకృతంగా మీకు నెరవేరుతాయి. అట్లానే విద్యార్థులకు శుభ సూచనలే, మంచి మార్కులను ఘటిస్తారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు క్యాంపస్ రిక్రూట్మెంట్లు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు ప్రయత్నిస్తే లాభిస్తాయి. వీసా లాంటి మీకు ప్రయత్నించండి, తప్పక అనుకూలిస్తాయి. ఈ వారం మీకు మంచి ఆనుకూల్యంగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం లోపల మంచి లాభసాటిగా ఉంటుంది. శుక్రుడు బుధుడు చతుర్థ స్థానంలో ఉండడం వలన స్థిరాస్తుల యోగం, మంచి బుద్ధి మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బుద్ధి మంచి యాక్టివేట్ అయి మంచి మార్కులు, మంచి సమయస్ఫూర్తితో వ్యవహరించేటట్టుగా గోచరమవుతున్నాయి. భూ సంబంధమైనటువంటి లాభాలు వస్తాయి. స్థిరాస్తుల యోగం ఉంటుంది. ఇల్లు లేదా ఇంటికి సంబంధించినటువంటి స్థలాలు కొనుగోలుకు మీరు ప్రయత్నం సఫలీకృతమయ్యేటట్టుగా గోచరమవుతున్నాయి. నూతనమైనటువంటి వస్తువులు కొని తెచ్చుకుంటారు. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేరు. ఉదరంకు సంబంధించినది లేదా కడుపుకు సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు, శిరోబాధ, అటువంటి బాధలు మాత్రం మీరు తప్పించుకోలేరు. గ్రహాలు ఈ బుధ శుక్రుడు ఆనుకూల్యంగా ఉన్నది. శని కూడా తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కనుక మీకు స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరాస్తులు, పర్మనెంట్ సొల్యూషన్ కొరకు మీరు ప్రయత్నిస్తే తప్పకుండా లాభసాటిగా ఉండేటట్టుగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలానే విద్యార్థులకు కొంత మేరకు కష్టం మీద ఫలితం లాభిస్తుంది. అవివాహితులకు కొంత మేరకు శుభవార్తలు వినేటట్టుగా కనబడుతున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. అట్లానే మీ కుటుంబ వాతావరణంలో కొన్ని విషయాలలో ఏకాభిప్రాయంగా ఉండకపోవచ్చు. మీ భర్త లేక మీ భార్య. కనుక మీ ఏకాభిప్రాయం కొరకు మీరు కొంత నోరు అదుపులో ఉంచుకోవాల్సిందిగా మీకు సలహా ఇవ్వడమనేది. వివాదాలకు దూరంగా ఉండండి, ఆర్గ్యుమెంట్కు దూరంగా ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమనేది. అట్లానే మీరు ప్రయత్నం లోపల చేయకుండా మీరు అన్ని విషయాల లోపల ప్రయత్నించండి. తప్పకుండా సఫలీకృతం కొరకు మీకు ఫలితాలు వస్తాయి. అలానే ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. దైవ సందర్శనలు చేస్తారు. ఈ వారం మొత్తం మీద శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేయండి. తప్పకుండా ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి వారం లోపల అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు చేసేటువంటి పనిని గుర్తిస్తారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పబ్లిక్ మిమ్మలను పొగుడుతారు. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి కనుక మీకు మంచి పేరు ప్రతిష్టలు ఘటిస్తారు. స్థిరాస్తుల యోగం ఉన్నది. భూ సంబంధమైనటువంటి లాభసాటిగా ఉంటుంది. మీ పిల్లలు మంచి వ్యవహారాలు అనుకూలించడం వలన మీకు కూడా ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న అవాంతరాల నుంచి తప్పించుకోలేరు. మీ కుటుంబంలో ఒక చెడ్డ వార్త లేకుంటే చిన్న చిన్న అనారోగ్య బాధలు, వైద్య సేవలు అవసరం పడేటట్టుగా కనబడుతున్నాయి. కొంత మీరు మానసికమైనటువంటి బాధలకు గురికాక తప్పేటట్టుగా లేదు. కనుక మీరు దైవాన్ని నమ్మండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తాడు. మీకు దైవం ఆనుకూల్యత ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందుతారు. అన్ని గ్రహాలు మీకు ఎక్కువగా అనుకూల్యత ఉంటుంది. రవి బుధులు ఆదిత్య యోగం తృతీయ స్థానంలో ఉండడం వలన
మంచి ఆనుకూల్యత ఉన్నది. కాకపోతే చిన్న చిన్న అవాంతరాల నుంచి కొంత తప్పించుకోలేకపోతారు. మీ కుటుంబ వాతావరణంలో చాలా చక్కగా ఉంటుంది. అందరి తోడ్పాటు జరుగుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. మీ పనులు సవ్యంగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక మాత్రం తప్పకుండా జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి కూడా మీ బంధువులు రావడం చేత మీరు ఇల్లంతా కొంత ఒక రకమైనటువంటి సందడిగా ఉండేటువంటి విషయంగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. అవివాహితులకు కొంతమేరకు శుభవార్తలు వింటారు. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. కొంతమందికి విదేశ పర్యటనలు కూడా తప్పకుండా యోగిస్తుంది, లాభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది. ఈ వారంలో మీకు కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని తెలియజేయడమైనది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత గ్రహాలు అనుకూలంగా ఉంటాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు మీరు ఎక్కువగా శ్రమిస్తారు. ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులు ఎంతో కష్టపడతారు. ఆ కష్టపడిన ఫలితం మాత్రం తప్పకుండా పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి శ్రమ అధికమవుతుంది. పై అధికారులతోని చివాట్లు మాటలు పడేటట్టుగా కూడా ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు దాన్ని ఓర్చుకొని పని భారాన్ని ఈజీగా మీరు తీసివేసి పనిని నిర్వర్తించి మంచి గుర్తింపు వచ్చేటట్టుగా మీరు విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. అలానే విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. మీకు తగినటువంటి శ్రమతోని మంచి మార్కులు వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ భద్రత ఏర్పడుతుంది. కుటుంబంలో మీ భర్త, పిల్లలు, మీ కుటుంబం పెద్దవారితోని మంచి ఆనుకూల్యత లభిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందలేరు. కడుపుకు సంబంధించినది, అజీర్తికి సంబంధించినది చిన్న బాధలను పొందుతారు. చిన్న వైద్యంతో తగ్గేటట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులు కొని తెచ్చుకుంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. బంధువుల రాకతోని కొంత మేరకు సందడిగా ఉండేటట్టుగా ఉంటుంది. శుభకార్యాల లోపల పాల్గొంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ వారం మీకు కొంత శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది. ఇంకా శుభ పరిణామాలు పెంపొందడానికి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆంజనేయ స్వామి పారాయణము లేదా హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకాన్ని మీరు పఠించండి. ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి వారంలో శ్రమ అధికమవుతుంది. ఆ శ్రమ తగ్గినట్టుగా మీకు ఫలితాన్ని పొందుతారు. దూర ప్రయాణాలు కలిసి వచ్చేటట్టుగా ఉంటాయి. కొంతమేరకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. వివాదాలకు దూరంగా ఉండండి. అట్లానే వీసా లాంటి కొరకు ప్రయత్నించేటప్పుడు కొంచెం అప్రమత్తతో వ్యవహరించాలి. కొంత నోరు జారేయడం చేత ఆ వీసా లాంటివి కొంత ఒడుదొడుకుగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక అక్కడ కూడా కొంత ఆర్గ్యుమెంట్గా ఉండకుంటే అది వ్యవహారం అనుకూలిస్తుంది. ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. వాటి కొరకు ప్రయత్నించండి. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తే మీకు మంచిదని చెప్పి తెలియజేయడమైనది. విద్యార్థులకు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు, మంచి స్థానాన్ని పొందలేరు. కనుక మీకు దైవానుగ్రహంతో మంచి మార్కులు వస్తాయి. ఎక్కువగా కష్టపడండి. విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలు సీట్లు పొందలేరు. కనుక ప్రయత్నం లోపం చేయకుండా చేయండి అని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులు కొనడానికి కొరకు ప్లాన్లు వేస్తుంటారు. భూ సంబంధంగా మీకు కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ సందర్శన లేదా పూజాధికల్లో ఈ వారం పాల్గొనేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. దైవ సందర్శనల కొరకు ఎక్కువగా కేటాయిస్తారు. అలానే అనుకున్న పనులన్నీ కొంత మేరకు సవ్యంగా సాగుతాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు మీకు తప్పించుకోలేరు. శిరోబాధ లేదా రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పట్టేటట్టుగా ఉంటుంది. కనుక మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి.
వెంకటేశ్వర స్వామి ఆరాధన, సుందరకాండ పారాయణము లేదా హనుమాన్ చాలీసా పారాయణాన్ని తప్పగా పఠించండి. ఎక్కువగా చెడ్డ ఫలితాలు తగ్గి శుభ పరిణామాలు పెంపొందుతాయని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. స్వస్తి.